కూల్, పీస్, హ్యాపీ, స్మైల్. సో ఇవాళ ఏంటంటే మన రూమ్ టెంపరేచర్ ఒక 30 డిగ్రీ సెల్సియస్ కంటే ఎక్కువ ఉంటే ఒక ఎల్ఈడి వెలగాలి. 25 డిగ్రీ సెల్సియస్ నుంచి 30 డిగ్రీ సెల్సియస్ మధ్యలో ఉంటే ఒక ఎల్ఈడి వెలగాలి. 25 డిగ్రీ సెల్సియస్ కంటే తక్కువ ఉంటే ఒక ఎల్ఈడి వెలగాలి. అంటే ఈ ఎల్ఈడి వెలిగితే టెంపరేచర్ హాట్గా ఉందని, ఈ ఎల్ఈడి వెలిగితే టెంపరేచర్ పర్ఫెక్ట్గా ఉందని, ఈ ఎల్ఈడి వెలిగితే ఇంకా కోల్డ్ టెంపరేచర్ అని. అంతే, అదే మన ఏం. దానికి సో ఆర్డినో తీసుకోవచ్చు. 3 ఎల్ఈడీస్ కావాలి కదా, నేను 3 కలర్స్ తీసుకుంటున్నా. లెట్స్ సే గ్రీన్, ఎల్లో, రెడ్. రెడ్ హాట్కి వాడదాం, పర్ఫెక్ట్ టెంపరేచర్కి గ్రీన్ వాడదాం, ఇంకా ఎల్లో ఎల్ఈడి కోల్డ్కి వాడదాం. సో 3 ఎల్ఈడీస్కి 3 రెసిస్టర్స్, ఎందుకంటే కరెంట్ లిమిట్ చేయాలి కదా, మళ్ళీ ఎల్ఈడీలు పాడవుతాయి. సో జంపర్ వైర్స్ కనెక్ట్ చేయడానికి, అండ్ దిస్ ఈస్ ద మెయిన్ వన్ గైస్, మెయిన్ థింగ్. దీన్ని డిహెచ్డి సెన్సర్ అంటారు. ఇది టెంపరేచర్ ఒకటే సెన్స్ చేయదు, టెంపరేచర్తో పాటు హ్యూమిడిటీని కూడా ఇస్తుంది. గాలిలో హ్యూమిడిటీ ఎంత ఉందో కూడా చెప్తుంది పర్సంటేజ్లో. అలాగే టెంపరేచర్ మనకి సెంటీగ్రేడ్స్లో ఇస్తుంది. సో దీన్ని యూస్ చేసుకుందాం. ఐ థింక్ అంతే. ఇంకా కనెక్ట్ చేసేసి బ్రెడ్ బోర్డ్ ఉండాలి కదా, బ్రెడ్ బోర్డ్ కనెక్ట్ చేద్దాం. ఈ పై లైన్ని గ్రౌండ్ చేసేద్దాం. సో పై లైన్, ఈ లైన్ గ్రౌండ్ కింద వాడుకోవచ్చు. సో ఈ చిన్నగా ఉన్న టెర్మినల్ని గ్రౌండ్కి ఇచ్చేయచ్చు, పెద్దగా ఉన్న టెర్మినల్కి వోల్టేజ్ ఇద్దాం. సో ఈ వైర్ తీసుకెళ్ళి గ్రౌండ్ పిన్కి ఇద్దాం, ఆర్డినోలో గ్రౌండ్ పిన్కి ఇద్దాం. కొంచెం జూమ్ అవుట్ చేస్తా. అండ్ నా ఫస్ట్ పార్ట్ వచ్చేసి ఇది గ్రౌండ్కి ఇచ్చేద్దాం. గ్రౌండ్ ఇదన్నమాట. ఇచ్చేస్తాం. ఏమన్నా 3 డిజిటల్ పిన్స్కి ఇచ్చేద్దాం. లెట్స్ టేక్ 3 పిన్స్, 8, 9, 10 అనుకోవచ్చు. ఇక్కడ 8, 9, 10 ఉంది కదా, వాటికి ఇచ్చేయచ్చు. ఇది సో 8, 9, 10 పిన్స్ కూడా ఇచ్చేసాం. అండ్ ఇప్పుడు వచ్చేసి టీహెచ్టీ సెన్సర్ కనెక్ట్ చేయాలి, ఆర్డినోకి కనెక్ట్ చేయాలి కదా. సో దీని పార్ట్ ఏంటంటే సెన్స్ చేసి డేటా దీనికి ఇచ్చి, ఇదేమో ఎల్ఈడీస్ని ఆపరేట్ చేయాలి, అంతే. సో దీనికి 3 పిన్స్ ఉంటాయి, విసిసి, డేటా, గ్రౌండ్ అనమాట. సో విసిసి అంటే వోల్టేజ్ సప్లై, దీనికి 3.3 వోల్ట్ సరిపోద్ది. 3.3 వోల్ట్ కూడా ప్రొవైడ్ చేస్తుంది ఆర్డినో. 5 వోల్ట్, 3.3 వోల్ట్. దీనికి 3.3 వోల్ట్ సరిపోద్ది. 3.3 వోల్ట్ సాకెట్లో గుచ్చేస్తే 3.3 వోల్ట్కి ఇచ్చేసాం. నెక్స్ట్ వచ్చేసి డేటా పిన్, దిస్ వన్ మధ్యలోది డేటా పిన్. మనం ఒక 5కి ఇద్దాం, 5 పిన్ పెట్టుకుంటున్నాం. అండ్ ఇది వచ్చేసి గ్రౌండ్, 3rd పిన్ వచ్చేసి గ్రౌండ్. వీ మేడ్ ఇట్. కనెక్షన్స్ ఇచ్చేసాం. జూమ్ అవుట్ చేస్తా కొంచెం. డిహెచ్టీ కనెక్షన్స్ అయిపోయినాయి, ఎల్ఈడి కనెక్షన్స్ అయిపోయినాయి. And the remaining part is coding, guys. Coding. So first of all,
DHT.h అనే లైబ్రరీని ఇంక్లూడ్ చేసుకోవాలి. డిహెచ్టి పిన్ ఎక్కడ కనెక్ట్ చేసామో మనం ఇక్కడ 5 పిన్ దగ్గరే కదా కనెక్ట్ చేసాం, 5th పిన్ దగ్గర కనెక్ట్ చేసాం. సో డిహెచ్టి పిన్ అనేది డిఫైన్ చేసుకోవాలి 5th పిన్ దగ్గర ఉందని. ఇది డిహెచ్టిలో టైప్స్ ఉంటాయి. మన సెన్సర్ వచ్చేసి డిహెచ్టి 11 అనమాట. డిహెచ్టి 22 కూడా ఉంటాయి, అలా ఉంటాయి సిరీస్. మనది వచ్చేసి డిహెచ్టి 11. ఇక్కడ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకుంటాం, డిహెచ్టి పిన్, డిహెచ్టి టైప్. ఇక్కడ 3 వేరియబుల్స్ లాగా హాట్ ఎల్ఈడి, పర్ఫెక్ట్ ఎల్ఈడి, కోల్డ్ ఎల్ఈడి అనుకోవచ్చు. వాటి పిన్స్ ఎక్కడ కనెక్ట్ చేసాం, 8, 9, 10 ఇచ్చాం కదా. సో వాయిడ్ సెటప్ ఏంటంటే, వాయిడ్ సెటప్లో నువ్వేం పెడతావో అది ఒకసారి రన్ అవుతుంది. అంటే ఒక స్టాండర్డ్ టైప్ అనమాట, అవి స్టాండర్డ్ అన్నట్టు. హాట్ ఎల్ఈడి, పర్ఫెక్ట్ ఎల్ఈడి, కోల్డ్ ఎల్ఈడి, ఇవి 3 అవుట్పుట్సే కదా. సో ఈ విధంగా రిప్రజెంట్ చేస్తాం. సో ఇక్కడ డిహెచ్టీని ఇనిషియలైజ్ చేస్తాం, బిగిన్ అని పెట్టి, DHT.begin అని పెట్టి. సో స్టార్టింగ్ మూడింటిని ఆఫ్ చేసేద్దాం. మనం స్టార్టింగ్ 3 వెళ్ళకూడదు కదా. సో స్టార్టింగ్ 3 ఎల్ఈడీలు ఆఫ్ అయి ఉంటాయి. serial.begin 9600 ఇదేంటంటే స్పీడ్ అనమాట, అంటే నెంబర్ ఆఫ్ బిట్స్ పర్ సెకండ్. బ్రాడ్ రేట్ ఏదో అంటారు, బ్రాడ్ రేట్ అనుకుంటా, బ్రాడ్ రేట్, సారీ ఫర్ దాట్. అంటే దీని అర్థం ఏంటంటే 9600 బిట్స్ పర్ సెకండ్ అంత రేట్లో డేటా ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది. సో serial.println ఇదేంటంటే మనకి సీరియల్ మానిటర్ ఉంటుంది. సీరియల్ మానిటర్లో జస్ట్ ప్రింట్ చేయడానికి అంతే, హెడ్డింగ్ అన్నట్టు. మనం పేజ్కి హెడ్డింగ్ పెడుతూ ఉంటాం కదా, అలాగే మన రిజల్ట్స్కి ఒక హెడ్డింగ్ అన్నట్టు. సో ఇక్కడ మనం ఏమి ఇచ్చామో ఈ కొటేషన్ మార్క్స్లో అది అక్కడ ప్రింట్ అవుతూ ఉంటుంది. సో DHT.begin ఇది వాయిడ్ సెటప్. వాయిడ్ లూప్ వచ్చేసాక ఇంకా లూప్ అంటే తెలుసు కదా, అలా ప్రాసెస్ లూప్ అవుతూ ఉంటుంది. స్టార్టింగ్ 500 milliseconds డిలే పెట్టి DHT.read టెంపరేచర్ రీడ్ చేస్తుంది. దాన్ని మనం టీలో స్టోర్ చేస్తున్నాం. DHT.read హ్యూమిడిటీ అది మనం హెచ్లో పెట్టుకుంటాం. ఫ్లోట్ ఇవి పాయింట్లో ఉంటాయి కదా వాల్యూస్, సో ఫ్లోట్ పెట్టుకుందాం. ఇదంతా సీరియల్ మానిటర్ కోసమే. మనం రిజల్ట్ చూస్తాం కదా, అందులోకి serial.println హ్యూమిడిటీ అని ప్రింట్ అవుతుంది. serial.print h అంటే హ్యూమిడిటీ, హెచ్ అంటే ఇక్కడ హ్యూమిడిటీ రీడింగ్ వస్తుంది కదా, అది ఇక్కడ స్టోర్ చేసాం కదా, అది మనకి ఇక్కడ ప్రింట్ అవుతుంది. సేమ్ మనం ఇది హ్యూమిడిటీ పర్సంటేజ్లో చూపిస్తుంది. సో జనరల్గా పర్సంటైల్ అని పెట్టుకుంటాం. ఇది టెంపరేచర్, మళ్ళీ టెంపరేచర్ ఒక హెడ్డింగ్లా పెడుతుంది. ఆ టెంపరేచర్ మళ్ళీ ఇక్కడ రీడింగ్ తీసుకుంది కదా, అది ఎంతో ఇక్కడ చూపిస్తుంది. మనం చెప్పుకున్నాం కదా ఈ సెన్సర్ డిగ్రీ సెల్సియస్లో చూపిస్తుందని. సో డిగ్రీ సెల్సియస్ కూడా ప్రింట్ చేస్తాను. సారీ. నెక్స్ట్ ఇఫ్ ఈజ్ NaNH if ఈజ్ NaNT. ఈజ్ NaN అంటే ఈజ్ నాట్ ఏ నెంబర్. అయితే ఒకవేళ ఇక్కడ సెన్సర్ రీడ్ హ్యూమిడిటీ చేసింది కదా, హ్యూమిడిటీకి అంటూ ఒక నెంబర్ వస్తుంది కదా, ఒకవేళ అది నెంబరే కాకపోతే అది నెంబర్ కాకపోయినా, టెంపరేచర్ నెంబర్ కాకపోయినా ఎర్రర్ చూపిస్తుంది. ఎర్రర్ అని ప్రింట్ చేసేలాగా. మ్యాక్సిమం జరగదులే, అంటే ఒకవేళ సరిగ్గా సెన్స్ చేయకపోయినా టెంపరేచర్ హ్యూమిడిటీ సరిగ్గా సెన్స్ చేయకపోయినా మన సెన్సర్ అప్పుడు ఎర్రర్ చూపిస్తుంటుంది. సో మెయిన్ పార్ట్ వచ్చేసి ఒకవేళ టెంపరేచర్ సెన్స్ చేసి ఆ సెన్స్ చేసిన టెంపరేచర్ 29 డిగ్రీ సెల్సియస్ కంటే ఎక్కువ ఉంటాయి, హాట్ ఎల్ఈడి హైలో పెట్టుకోవాలి. అంటే హై అంటే తెలుసు కదా డిజిటల్ పరంగా, హై అంటే దానికి వోల్టేజ్ ఇవ్వడం, అంటే ఎల్ఈడి వెలుగుతుంది. ఇంకా మిగతా 2 లో. ఒకవేళ 25 డిగ్రీ సెల్సియస్ కన్నా తక్కువ ఉంటే హై, లో. ఏది హై? కోల్డెడ్. 25 డిగ్రీ సెల్సియస్ కంటే తక్కువ ఉంటే మరి కోల్డ్ కదా, కోల్డ్ ఎల్ఈడి. సో హైలో, మిగతా 2 లో. ఎల్సిఫ్ ఇంక రెండింటి మధ్యలో ఉంటే పర్ఫెక్ట్ ఎల్ఈడి హై వస్తుంది, ఇంకా హాట్ ఎల్ఈడి, కోల్డ్ ఎల్ఈడి లో ఉంటుంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది కోడ్. ఐ థింక్ వీఆర్ రెడీ, రైట్? ఆర్డినోలో పెట్టేసామా, ఎల్ఈడీలు వెలిగే లేదో చూసేసామా,
చప్పట్లు కొట్టామా, అంతే. ఇక్కడ ఒక చిన్న మిస్టేక్ చేశా. యాక్చువల్గా ఈ లాంగ్ బ్రెడ్ బోర్డ్స్లో 2 హాఫ్స్ అనమాట. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక హాఫ్, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక హాఫ్. సో ఇక్కడ గ్రౌండ్ ఇచ్చాం కదా, అది ఇక్కడ వరకే పనిచేస్తుంది. 1 2 3 4 5 కదా, ఇక్కడ దాకా పనిచేస్తుంది. సో దీనికి గ్రౌండ్ వెళ్ళలేదు. సో జస్ట్ కనెక్ట్ చేసా, జస్ట్ అదొకటే చేంజ్, ఇంకేం కాదు, మిగతాదంతా సేమే. సో యా, ల్యాప్టాప్ కనెక్ట్ చేసా, కోడ్ అప్లోడ్ చేసా. అనుకున్నట్టుగానే రెడ్ లైట్ వెలుగుతుంది. ఇక టెంపరేచర్ వస్తే ఎంత ఉంది, 36 డిగ్రీ సెల్సియస్ ఉంది ప్రస్తుతం. సో యాక్చువల్గా దీన్ని టెస్ట్ చేయాలంటే మనం ఒక ఏసీ రూమ్లోకి వెళ్ళాలి, అది బెటర్. ఎలా చేద్దామంటే ఏసీ రూమ్లోకి వెళ్ళి ఫస్ట్ 25 డిగ్రీ సెల్సియస్ కన్నా తక్కువగానే ఉంటుంది ఆబ్వియస్గా. సో స్టార్టింగ్ ఇదే వెలుగుతుంది. నెక్స్ట్ ఏసీ ఆఫ్ చేసేద్దాం, మెల్లమెల్లగా టెంపరేచర్ పెరుగుతుంది కదా, రూమ్ టెంపరేచర్. అప్పుడు నెక్స్ట్ ఇది వెలుగుతుంది, దాని తర్వాత ఇది వెలుగుతుంది. సో అది బెటర్. సో